హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గణేష్ చతుర్థి అంటే గుర్తొచ్చేది ఖైరతాబాద్ కదా. సో ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో అక్కడ ఎట్లా ఉంది, ఎట్లా రెడీ చేశారు. సో రేపు చతుర్థి కదా, ఇప్పుడు నుంచే ఆహారం అవన్నీ వేస్తారా లేకపోతే రేపు మార్నింగ్ వేస్తారా, అక్కడ అసలు వ్యూ ఎట్లా ఉంది, అసలు మనుషులు ఎట్లా ఉన్నారు, అక్కడ మొత్తం జామ్ అయిందా, జనాలు ఉన్నారా లేదా, ఇవన్నీ చాలా డౌట్స్ అయితే నాకు వచ్చినాయి. మీకు కూడా కొంతమందికి వచ్చుండొచ్చు. సో మీకు క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో లెట్స్ గో టు ద వీడియో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. హలో గాయ్స్, మేము ఖైరతాబాద్ అయితే వెళ్తున్నాము. విత్ లైవ్ మీకు చూపించబోతున్నాను ఇప్పుడు గణేష్ ఎట్లా ఉంటారని చెప్పి. మేము వెళ్ళేదారిలో ఫుల్ ట్రాఫిక్ ఉంది, సో చూసేద్దాము. కానీ ఇక్కడ మా ఇంటి దగ్గర ఇంత ట్రాఫిక్ ఉంటే అక్కడ ఖైరతాబాద్ లో ఇంకెంత ట్రాఫిక్ ఉందో. తమ్ముడైతే మార్నింగ్ వెళ్ళేసి వచ్చాడంట, సో వాటితో పాటు అయితే పోతున్నా. అటైతే ఇంకా ట్రాఫిక్ ఉందంట. ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయింది, మేమైతే పోతున్నాము. తమ్ముడు డ్రైవ్ చేస్తున్నా, నేను వెనకాల కూర్చున్నా. సో ట్రాఫిక్ చూసారు కదా ఎంత ఉందో. స్కై చూసారు ఎలా ఉందో. ఇప్పుడు కరెక్ట్ 4:30 అయింది టైము. సో ఇప్పుడు బయలుదేరాము. వర్షం కూడా పడింది ఇప్పటి వరకు, సో అందుకే లేట్ అయింది. సో ఇప్పుడు కొంచెం తగ్గింది కదా అని చెప్పి ఇంకా బయలుదేరాము. సో వెళ్తున్నాం. వెళ్ళినాక దగ్గరికి వెళ్ళినాకైతే నేను మీకు చూపిస్తాను. గాయ్స్, ట్యాంక్ బండ్ వరకు అయితే వచ్చేసినాము. చాలా నియర్ లో ఉన్నాము. ట్రాఫిక్ అయితే మస్తు ఉంది అసలు. చూసారు కదా. ఇంకా నిమజ్జనం రోజు ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడే ట్రాఫిక్ ఇంత ఉంది. సో అది చూసారు కదా, ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉంది. మధ్యలో మళ్ళీ సిగ్నల్స్ కూడా యాడ్ చేశారు కదా, దీంట్లో ఇంకా ఎక్కువ ఉన్నది. ఎల్రా వాడు ఆగుతలేడు, పోని. ట్యాంక్ బండ్ వ్యూ అయితే మస్తు ఉంది కదా. మబ్బులు వచ్చేసి వర్షం పడుతుంది కదా, అయినా మబ్బులు కూడా పోలేదు, అట్లనే పడుతుంది. ఇక్కడ సెక్రటేరియట్ కూడా కనిపిస్తుంది మంచిగా. ఇప్పుడు దగ్గరికి వెళ్తే కూడా బాగుంటుంది అనుకుంటా. హలో గాయ్స్, నేనైతే మాస్క్ పెట్టుకున్నాను. ఈ పొల్యూషన్ బాగుంటది కదా, ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా సరే, అందుకే నేను పెట్టుకున్నా. సో మా బ్రో పెట్టుకోలేదు. బ్రో గాయ్స్, చాలా రోజులకి నేను చూస్తున్నాను సెక్రటేరియట్. చెప్పాలంటే నేను ఇటైతే రావట్లేదు. చాలా బాగా అనిపిస్తుంది నాకు, ఏదో సంస్థానాన్ని చూసినట్టు అనిపిస్తుంది. చూసాక ఈ రైనీ సీజన్ లో ఈ మబ్బులతో ఎంత బాగా అనిపిస్తుందో. వావ్, బయట గ్రీనరీ, లోపల ఇది బాబా సూపర్ సూపర్. సో దీని పక్కనే కొంచెం ముందుకెళ్తే అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంటుంది కదా, సో అది కూడా చూపిస్తాను. అది అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, అదే. సో ఇది క్లోజ్. మళ్ళా వర్షం స్టార్ట్ అయింది. వర్షం పాడుగాను. ఇటు చూసారు కదా, ఇది సెక్రటేరియట్ కి బ్యాక్ సైడ్. మేము ఇటు నుంచి అయితే మేము వెళ్తున్నాము. సైడ్ సో కరెక్ట్ ఇక్కడ సెక్రటేరియట్ నుంచి ఇటు వచ్చేపాటికి క్లోజ్ ఉంది. అక్కడ బైక్ పెట్టి ఇక్కడ ఇటైతే వెళ్తున్నాము. సో చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నారు. ఎక్సైట్మెంట్ గా ఉంది చూడడానికి.
నేనైతే వీడియోని కూడా వదిలేసి నేను ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయాను. బ్రో వీడియో తీసుకుంటూ వస్తున్నాను, నేను ఎప్పుడు గైస్ చూడాలి దగ్గరికి వచ్చేసినాము. సో అలా వెళ్ళిపోతున్నాను. అరసపోయేది. ఓ వావ్, గణేష్ వచ్చేసాను చూడండి కింద. బ్రో దగ్గరికి వెళ్ళి బ్రో అక్కడికి వెళ్ళొచ్చు అనుకుంటా. జనాలు కూడా చాలా మంది ఉన్నారు, ఫుల్ వర్షం కూడా పడుతుంది, అట్లనే ఉండి వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. బాబు చలేస్తున్నారు. సో రెడీ అవ్వక ముందు రేపైతే మాల్ వస్తుంది కదా, ఇంకా మంచిగా ఉంటుంది. ఫైనల్లీ ఇవాళ అంటే మనుషులు తక్కువగా ఉన్నారు, రేపైతే ఇంకా మస్తు మనుషులు అయితే ఉంటారు. సో చూసారు కదా. ఫైనల్లీ రోజు అనుకుంటున్నా రావాలని చెప్పి ఫైనల్లీ ఇవాళ అయితే వచ్చేసిన. పోయినసారి పాము పడగలతో పెట్టారు, ఇప్పుడైతే 3 వినాయకుడు అంటే 3 వినాయకులు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టి చేశారు, బాగుంది. సో మాలయ్య లేదు కదా, ఇంకా ఎంటీగా ఉన్నారు. రేపైతే ఇంకా ఇంకా బాగుంటుంది. రేప జనాల్లో ఎట్లా ఉంటుందో చూడాలి. రేపు కూడా మాక్సిమం రావడానికి ట్రై చేస్తా. వెళ్దామన్నావని నేను వెళ్దామన్నా తొందరగా, నువ్వు వద్దు ఉందామన్నావు. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ అయ్యేటప్పుడు సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ ఇది ఎంప్లాయీస్ కి సంబంధించిన చర్చ్ ఉందంట. సో ఆ చర్చ్ అది ఎగ్జాక్ట్లీ దాని పక్కనే ఒక ఫైర్ స్టేషన్ కూడా ఉంది. అంటే సెక్రటేరియట్ ఫైర్ అయితే దానికి ఆర్పడానికి మంటలు అంటే ఫైర్ అంటే మంటలు కదా, సో అవి ఆర్పడానికి మనుషులు కూడా ఇక్కడ ఈ రైట్ సైడ్ లో ఉన్నారు. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి గుడి కూడా ఉంది. సో గైస్ ఒక్క నిమిషం. గైస్ ఖైరతాబాద్ వెళ్ళాము, వెళ్ళిన తర్వాత వెళ్ళేదారిలో ఇంకా ఇది చిన్న తిరుపతి టెంపుల్ ఉంది కదా, సో అక్కడ కూడా వెళ్ళేసి వద్దామంటే ఇంకా అక్కడికి బయలుదేరాము. ఫుల్ వర్షం పడుతుంది, చూసారు కదా, దంచుతుంది. బాబు కనిపిస్తుందో లేదో, ఫుల్ పడుతుంది, చల్ల చల్లగా ఉంది. రేపు పండుకుంటాం ఇద్దరం. చూసారు కదా, ఫుల్ పడుతుంది. ఇది కెమెరా కూడా బ్లర్ అయిపోతుంది, కవర్ కూడా లేదు దీనికి. సరే బాబా మరి వెళ్ళిపోదాం, మరి ఇంకోసారి వద్దాం. గైస్ ఇది టెంపుల్, బట్ మాకు కావాల్సిన లడ్డు లేదు.
ఇంకా అది మూసేసి ఉంటాయని చెప్పి ఇంకా పోవట్లేదు లోపలికి. వర్షం అయితే పడుతుంది బాగా. ఏంటది గంట? చల్లగా ఉంది, చల్లగా. ట్యాంక్ బండ్ నైట్ వ్యూ. వర్షం ఇంట్లో చాలా బాగుంది కదా పిల్లలు. అదే బిఫోర్ కూడా చేసుకుంటారా? చూసారు కదా, ఇప్పుడు జస్ట్ టైం అండ్ ఇప్పుడే ఇంత రష్ గా ఉంది. అంటే నార్మల్ గానే ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాంట్లో ఇంకా వినాయక చవితి విగ్రహాలు వస్తే ఇంకా ట్రాఫిక్ దీన్ని ఆపేస్తారు, కానీ ఇంకా వినాయకులు ట్రాఫిక్ ఎక్కువ. ఎందుకు నోడుతా అంట? విన్నారండి? ట్యాంక్ బండ్ అంట, ట్యాంక్ బండ్ అంటండి కూలిపోతండి, ఏం చెప్తారు అంటున్నారండి మా తమ్ముడు. కొంచెం కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఏం చేద్దామని. ఇది ఎందుకు బ్రో? ఏంటిది దాని చూపిస్తా? పర్టికులర్ గా ఇక్కడ చెయ్యాలి అని చెప్పి జాలీలు పెడుతున్నారంట. ఇప్పుడు పెడుతున్నారు, చూసారు కదా, పోలీసులు కూడా ఉన్నారు. సో చూసారా, లైటింగ్స్ కూడా పెట్టారు, కెమెరాస్ కూడా ఫిట్ చేస్తారు. మొత్తం ఇది ఉంటుంది. ఇంకా పోలీసులు ఒక్కొక్కటి దించుతున్నారు. సో మన పోలీసులు. సో మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుల్ వీడియో చూసారు కదా. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సైడ్లో బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. బాయ్ బాయ్.